అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో పొద్దున్నే ఇంకా ఫస్ట్ లేచాను. మా పిల్లల కంటే ముందు ఈరోజు నేను ఫస్ట్ లేచాను. ఒకసారి పిల్లల ముందు అయితే వాళ్ళు లేచి నన్ను లేపుతారనమాట. సో ఈరోజు ఫస్ట్ లేచాను కాబట్టి టైం కూడా ఉంది కాబట్టి ముందు బయట పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఈ పని అంతా తొందరగా అవ్వేలాగా నేనైతే చూసుకుంటాను అనమాట. రోజు 12 అయిపోతుంది. వంట బయట పనులు అయ్యేసరికి అయితే చాలా టైం పట్టేస్తుంది. ఎలాగో తొందరగా లెగిసిపోయాను కాబట్టి ఈరోజు తొందరగా బయట పని ముందైతే ముగించేసుకుంటాను. ఆ తర్వాత పిల్లలు లేపి వాళ్ళ పని అయితే చేసుకోవాలి. వాళ్ళని రెడీ చేయాలన్నమాట స్కూల్కి అయితే. సో చూస్తూ ఉండండి వీడియో మాత్రం. ఇంక ఈరోజు ఇదనమాట, సింపుల్గా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే వీడియో చూడండి. ఇది నా మార్నింగ్ లైఫ్ స్టైల్ అనుకోండి, ఏదైనా సరే అనుకోండి. సో మార్నింగ్ ఎట్లా జరిగింది, ఎట్లా చేసుకోవాలనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే వీడియో చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే నేను బయట బట్టలు ఉన్నాయి, మూలైతే ఇంకా అంట్లు ఉన్నాయి కదా. సో అవి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా అయితే నేను అవి క్లీన్ చేసుకునే ముందు అయితే సామానం నిన్న తోముకున్న అయితే సర్దేసుకుంటున్నాను సెల్ఫ్లో. దేని ప్లేస్లో ఇంకా అదే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, ఇంకా మా వారు కూడా లేవలేదనమాట. ఇంకా వాళ్ళు లేచేపాటికి బయట కొన్ని పనులు మాత్రం ముగించేసుకుంటాను ఫాస్ట్గా అయితే. సో చాలా తొందరగా అయితే చేసుకోవాలి. ఇంక ఈరోజు పొద్దున్నే వాతావరణం చాలా చల్లగా ఉందండి. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి. వారం రోజుల నుంచి పొద్దున పూట అసలు బట్టలు అయితే ఆరటం లేదు. లైట్గా చినుకులు పడుతున్నాయి, మధ్యలో ఇంకా వర్షం అనేది ఆగిపోతుంది అనమాట. సో పొద్దున్నే ఉతకడం వల్ల అయితే బట్టలు తొందరగా ఆరిపోతున్నాయి. లేకపోతే మామూలుగా అయితే 10 పిల్లలు వెళ్ళిపోయినాక టిఫిన్ అది చేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు బట్టలు ఉతుకుతానమాట. ఇంక ఇప్పుడైతే నేను తొందరగానే చేసుకుంటాను. అలాగో ముందే లేచాను కాబట్టి ఇంకా పిల్లలు లేచే టైంకి ఒక అరగంట 30 గంట అయితే పడుతుంది. ఈ లోపు బట్టలు కాదండి, బట్టలు వదలేయండి. ఇంకా పిల్లల టైం ఉంది కదా. ఇంకా అంట్లు చాలా ఉన్నాయి. నిన్న పనుండి బయటకు వెళ్ళడం వల్ల నేను ఈవినింగ్ అయితే అంట్లు తోమలేదు. సో అవి ఇవి మొత్తం తోమేస్తాను. ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే పిల్లలు వెళ్ళిపోయినాక ఉతికేసి ఆరేస్తాను అనమాట. ఇప్పుడైతే పిల్లలు లేపుతున్నాను. ఫైనల్గా అయితే చూడండి ఇంకా లేనా అనేసి చెప్తున్నాను అనమాట. టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. 6:30 దాటింది. సో ఇంకా పిల్లలు లేవలేదు, ఒక అరగంట పడుకున్నా పర్వాలేదు. సో వాళ్ళు ఇంకా తొందరగా తినరు అనుకో, దగ్గరుండే చేస్తాం కాబట్టి ఇంకా తొందరగానే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అంట్లు తోమేసుకుంటాను. బయటికి వెళ్ళి ఫస్ట్ ముందు సామానం తోముకున్నాయన్నీ సెల్ఫ్లో సర్దేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే బయట సామానం ఉన్నాయి కదా, సో ఇంగిలి అవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే మొత్తం చూడండి. సో వాతావరణం చాలా చల్లగా ఉంది చూడండి బయట. అసలు ఎంత బాగుందో. అసలు పొద్దున్నే లెగడం అంటే నాకైతే చాలా ఇష్టము. కాకపోతే సో ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంకా లెగిస్తానమాట. ఇంకా మా వాళ్ళు లెగిస్తే, మా పిల్లలు లెగిస్తే తొందరగా చేసుకుంటాను. సో ఒకసారి అయితే పొద్దున్నే లెగాలనిపిస్తుంది అనమాట. ఇంకా లెగిసిన వెంటనే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. మరీ లేట్గా లేకనండి, 7:30 అట్లా లేస్తాను. లేట్గా అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి 6:30, 7కి అయితే లెగిస్తాను. ఒక 1 అవర్ అయితే పిల్లలతో వాళ్ళ పని అయితే చేసుకోవచ్చు అనమాట. సో సెలవు అయితే ఇంకా 7:30, 8 అయితే లెగిస్తాను. పిల్లలకు సెలవు అయితే మామూలు రోజుల్లో అయితే సండే అయినా ప్రేయర్కి వెళ్ళాలి కదా, అప్పుడు కూడా పొద్దున్నే లేస్తాను. సో ఇంక ఈ రోజు వచ్చేసి ఇంక ఈ పనులన్నీ తొందరగా చేసుకోవాలనేసి ఇంకా లేసాను అనమాట. బట్టలు చూడండి టబ్బ నిండా ఉన్నాయి. సో 2 పూటల స్నానం చేయడం వల్ల అయితే ఎక్కువ బట్టలు అయినా వర్షం వల్ల ఆరటం లేదు. సో తొందరగానే ఉతికేసుకోవాలి. వర్షాకాలం ఎంత తొందరగా ఉతుక్కుంటామో అంత మంచిదనమాట. మనకి బట్టలు ఆరిపోతాయి అనమాట. ఇంట్లో అసలు ఆరేసుకుంటే నాకు ఇష్టం ఉండదండి. రూమ్లో వేసుకున్న దోమలు ఎక్కువగా వస్తాయండి. రూమ్లో అసలు బట్టలు అనేది ఉంచాను అనమాట. ఎక్కువ బట్టలు ఉన్న దగ్గర దోమలు ఎక్కువ ఉంటాయి అనేసి ఇంకా నా అభిప్రాయము. సో ఇంకెక్కడైతే అందుకనే ఇంకా లోపల వేయను. ఏ పూటకు ఆ పూట ఉతికేస్తాను కాబట్టి పొద్దున్నే ఆరిపోతాయి. ఎక్కువగా పెట్టుకోను. ఎప్పటికప్పుడు పని అయితే క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా అంట్లు తోముతున్నాను కదా, పొద్దున్నేనే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంక అంట్లు అవడమే ఇల్లు అది క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే పొద్దున్నే లేంగానే నేను హాట్ వాటర్ తాగేసి ఇల్లు అది క్లీన్ చేసి అప్పుడు మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటానమాట. ఇంక ఈరోజు ఎందుకు ముందు అంట్లు తోమేశాను. బయట పని అయిపోయింది మొత్తం. కిచెన్ దగ్గర ఎటువంటిది సో తిన్న గిన్నెలు కానీ యూజ్ చేసినవి కానీ ఏమీ లేవు, మొత్తం క్లియర్ అయిపోయినాయి అనమాట. ముందుగా పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టేసాను. అలాగే చిన్న గ్లాసులో హాట్ వాటర్ కాసుకొని తాగేస్తాను అనమాట. కొద్దిగా ఉన్నాయి, మా చిన్నబాబు అడుగుతాడు లేంగానే, ఇంకా వాడికైతే ఇస్తానమాట. ఇంకా అంట్లతో ఆరబెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు ఉతుకుతామనేసి ఇంకా అక్కడ పెట్టానమాట. పిల్లలు బ్రష్ చేయమంటే లేచి ఆడుతున్నారనమాట. ఇంకా వాళ్ళని పిలవాలి. తీసి మొహం కడిగి నువ్వు స్నానం చేసే వేడి నీళ్ళు ఉన్నాయి అక్కడ. రా వచ్చారా, స్నానం చేసేదే కానీ రా, టైం అయిపోతుంది.
బ్రష్ తీసుకురా, నేను ఇల్లు అవి తుడిచేస్తాను. ఈ లోపు బట్టలు ఉతకాలి, మీరు వెళ్ళాక బట్టలు అవి ఉతుకుతాను. బ్రష్లు తీసుకురా. ఇంకో తమ్ముడికి బ్రష్, నీ బ్రష్, పేస్ట్, ఇదిగో పేస్ట్ పెట్టుకొని శుభ్రంగా నువ్వు ఫస్ట్ నువ్వు తోమేసే, నువ్వు స్నానం చేయొచ్చే, తమ్ముడు తర్వాత చేస్తాడు. లోపు ఇల్లు తుడిచేస్తాను ఫ్రెండ్స్. రెడీ అయ్యే లోపు అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానండి. ముందు పిల్లలకైతే నీట్గా ఉండాలి. ఇల్లు అయితే నేను నీట్గా పెట్టుకుంటా, వాళ్ళు అడగరు, నేనే చేసి పెడతానమాట. వందరగా కానీ ఎక్కడ వస్తువులు అక్కడ ఉండకూడదు అనమాట. మనము ఏ ప్లేస్లో ఉంటామో ఆ చుట్టుపక్కలంతా కొంచెం నీట్గా ఉండేలాగా చూసుకుంటానమాట. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ చెత్త కానీ ఇదేంటి ఇలా ఉంది ఇల్లు అనుకోకుండా ఫీలింగ్స్ కానీ మనకి కలగకుండా ఉండడానికి అయితే మొత్తం నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పటికప్పుడే పిల్లలు ఉన్న ఇంట్లో చాలా నీట్గా ఉండాలి. సో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఉన్నంతలోనే సింపుల్గా అయితే నేను ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత చెత్త ఏమీ ఉండదు. జస్ట్ మన బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం కాబట్టి కాళ్ళంట ఇంకా మట్టి కానీ ఏదైనా ఇసుక కానీ అట్లాగా వస్తుంది అనమాట. ఇంకా అది క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. చెప్పాను కదా ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా అయితే ఇంక ఇల్లు లాస్ట్లో తొడవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కదా లేచి బయటికి వెళ్ళారు. ఇంకా నా అంట్లు పని కూడా అయిపోయింది కాబట్టి పాలది పొయ్యి మీద పెట్టేసి ఇల్లు తుడుస్తున్నాను అనమాట. లేకపోతే వాళ్ళ ముందే లేచేస్తే ముందు ఇల్లు తుడిచేస్తాను స్నానం చేసి రాగానే. ఆ తర్వాత అయితే పిల్లలు టిఫిన్ తింటున్నారనమాట. టిఫిన్ తింటుంటే ఇంకా నేను కూడా కొంచెం బ్రష్ అది చేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ ముందు సామాను సర్దాను కదా, ఇవి కొంచెం తడిగా ఉండేసి పైన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలను పంపించేసినాకైతే ఇలాగా బట్టలు అయితే ఉతికేసానండి. చూడండి వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడుతుంది, మధ్య మధ్యలో ఆగుతుంది అనమాట. అయినా సరే వేసేసాను అయ్యే ఆరతలు అనేసి. సో ఈవినింగ్ అయితే తీస్తానమాట. బట్టల పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చాలా తొందరగా అయితే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వంట కూడా చేస్తాను. రైస్ పొయ్యి మీద పెట్టేశాను. కూరకేమో బీరకాయలు అయితే తీసుకుని వచ్చానమాట. బజార్ వెళ్ళాను నేను. సో కూరగాయలు తీసుకొని వచ్చానమాట. బీరకాయలు తెచ్చాను కేజీ అయితే 37 రూపాయలు ఎట్లాగో పడింది అనమాట. ఇంక ఈ కేజీ పైన ఉన్నాయి. ఇంకా చెక్కేసాను, చాలా చాలా లేతగా ఉన్నాయి. ఎట్లా అంటే ఇరిగిపోయినాయి అనమాట. ఇంకా చెక్కేసి కడిగి తీసుకొచ్చాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా ఫ్రై చేస్తాను. ఇంక ఈ రోజు అయితే సింపుల్గా అయితే ఇంక ఇదండి కర్రీ అయితే మధ్యాహ్నం లంచ్లోకి ఫ్రై చేస్తాను. ఫ్రై చాలా రోజులైందనేసి తినేసి ఇంక ఫ్రై చేద్దాము. బాయ్.